మనందరం ఆలోచనలు బాగుండాలని అనుకుంటాం. కానీ ఏ ఆలోచన మన ఆధీనంలోనే ఉండదు. జీవితంలో మార్పు రావాలంటే ముందు మన ఆలోచనల్లో మార్పు రావాలి. ఈ విషయం మనందరికీ తెలిసిందే. ఒకే ఒక్క ఆలోచన ఒక మనిషి మనస్సుని మార్చగలదు. ఆ ఆలోచనే మనకు మార్గాన్ని నిర్దేశిస్తుంది, నిర్ణయిస్తుంది కూడా. మనిషికి ఆలోచన అనేది సహజం. కానీ అతి ఆలోచన అనేది చాలా చాలా ప్రమాదకరమైనది. అతిగా ఆలోచించేవారు ఏ విషయం పట్ల సరైన నిర్ణయం తీసుకోలేరు సరికదా, దేని మీద ఫోకస్ని నిలపలేరు కూడా. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఆలోచన అనే దాని మీదనే ఈ సిద్ధాంతం పూర్తిగా పనిచేస్తుంది. మీరు లా ఆఫ్ అట్రాక్షన్ని నమ్మినా నమ్మకపోయినా మంచి ఆలోచన, మంచి నిర్ణయం అనేవి మన జీవితాన్ని అయితే నిర్ణయిస్తాయని నమ్ముతారు కదా. ఆలోచనే కదా అని సింపుల్గా తీసేయకండి. మిమ్మల్ని నడిపించే శక్తే ఆలోచన అని గమనించండి. ఇప్పుడున్న ఆలోచనలు రేపటికుండవు, కానీ అందులో అన్ని ఆలోచనలకు మీ శక్తిని అంతా దారపోస్తారు. కానీ అదే శక్తిని మంచి ఆలోచనలకి దారపోస్తే ఎంత ఫలితం ఉంటుందో కదా. కానీ 99% చెడు ఆలోచనలకి, అనవసరమైన ఆలోచనలకే ఈ శక్తిని దారపోస్తూ ఉంటారు. అనవసరంగా శక్తిని వృధా చేసుకుంటూ ఉంటారు. శక్తిని మనలోకి సమృద్ధిగా చేర్చడం కోసం మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తాం. ధ్యానం, మంత్రోచ్చారణ, జపం, దేవాలయాల దర్శనం, ఇలా ఎన్నో రకాలుగా చేర్చుకున్న శక్తిని ఇలా అనవసరమైన నెగిటివ్ ఆలోచనలకి ఈ శక్తిని వృధా చేస్తూ ఉంటారు. ఇలా శక్తి వృధా చేసినంతకాలం ఏ సంకల్పం కూడా సిద్ధించదు. మీ శక్తిని ఎక్కువ శాతం దేనికి ఖర్చు చేస్తున్నారో గుర్తించగలగాలి. మీలో ఎప్పుడు మంచి కోరికలు, మంచి ఆలోచనలు కలిగేలా చూసుకోవాలి. ఎవరికి హాని కలిగించే విధంగా మీ ఆలోచనలో ఉండకూడదు. అలా ఆలోచిస్తే ఆ చెడు అనేది మీకే జరుగుతుంది. మీలో నెగిటివ్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటే మీరు సంకల్పించుకున్న పని కూడా నెగిటివ్గానే ఉంటుంది. ఈ విశ్వశక్తి అనేది ఇంధనం లాంటిది. దాన్ని ఎల్లప్పుడూ మీరు ఉపయోగించుకుంటూ ఉండాలి. విశ్వమిచ్చే ఈ అనంత విశ్వశక్తిని అంతటినీ ప్రతి ఒక్కరూ కూడా మీ ఇష్ట కార్యసిద్ధి కోసమే వినియోగించుకోవాలి. ఆ విశ్వం కూడా మీ నుండి అదే కోరుకుంటుంది. ఈ విశ్వం ఎప్పుడు కూడా మీరు అడిగింది కాదనదు. మీరు అడిగింది ఇవ్వడానికే ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మనం అడిగింది మాత్రమే ఆ విశ్వం ఇస్తుంది. అది మంచిని అడుగుతున్నారా లేక చెడును అడుగుతున్నారా అని మీ మీదే, మీ ఆలోచన మీదనే నిర్ణయం అనేది ఆధారపడి ఉంటుంది. ఎవరికి వారు నేను మంచినే కోరుకుంటున్నాను కదా అనుకుంటారు, మంచినే ఆలోచిస్తున్నాను అనుకుంటారు. కానీ ఒక్క రోజంతా మీ మీద, మీ ఆలోచనల మీద దృష్టిని ఉంచండి. అప్పుడు మీకే అర్థమవుతుంది మీ దృష్టిని ఎక్కువగా ఎక్కడ నిలుపుతున్నారో, మీ శక్తిని ఎక్కువగా దేనికి ఖర్చు చేస్తున్నారో అని. ఇలాంటి విషయాలు చాలా మంది పట్టించుకోరు. కానీ ఒక్కసారి ఇలాంటి విషయాలను పట్టించుకోవడం మొదలుపెట్టి చూడండి. మీ పరిస్థితులు, మీ సమస్యలు, వాటి పరిష్కారాలు అన్నీ వాటంతటవే మారడం మొదలవుతాయి. మనం చేస్తున్న ప్రతి పూజలో, మంత్రంలో పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనేవి ఉంటాయి. అలానే కొన్ని శాస్త్రాల్లో విశ్వశక్తిని ఎలా పొందాలి అనే విషయాలను తెలియచేయటం జరిగింది. విశ్వశక్తి మీరు మంచి కోసం ఉపయోగించాలనుకుంటున్నారు అంటే దానికి తగ్గ శక్తి కూడా మీలో ఉండాలి. ఆ శక్తిని మీరు ఎన్నో రకాలుగా పొందుతున్నారు. కానీ మీరు ఎంత శక్తిని పొందినా ఏం లాభం? పొందిన శక్తిని అంతటినీ అనవసరంగా వృధా చేస్తున్నప్పుడు మీరు ఎంత శక్తిని పొందాలని ఆశించినా కూడా అది వృధానే అవుతుంది. ఒక వస్తువుని మీరు కొనాలి అనుకున్నప్పుడు ఒక్కొక్క రూపాయిని కూడబెట్టి దాన్ని సరిగ్గా మీరు అనుకున్నట్టుగా ఉపయోగిస్తేనే కదా మీరు కోరుకున్న వస్తువుని కొనగలిగేది. అలా కాకుండా సంపాదించిన ప్రతి రూపాయిని ఎప్పటికప్పుడు ఖర్చు చేసుకుంటూ పోతే ఎప్పటికని మీరు కొనాలనుకున్న వస్తువుని కొనగలుగుతారు చెప్పండి? అందుకనే మీరు ఈ విశ్వశక్తిని పొందటమే కాదు, దాన్ని సేవ్ చేసుకోవడం, సరిగ్గా వినియోగించడం కూడా మీకు తెలియాలి. మనం సరైన ఫ్రీక్వెన్సీలో ఉండటం కోసం మనకు కొన్ని నియమాలున్నాయి. అందుకనే ఉపవాసం చేయటం, బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవటం, యోగ మార్గాల ద్వారా కొన్ని ఆసనాలు, ముద్రలు అలాంటి కొన్నిటిని మనకి అందించడం జరిగింది. మనం ఉపవాసం చేస్తున్నంత సమయం మనసుని నిలకడగా ఉంచుకోగలం. శ్వాస అనేది మనలో సజావుగా సాగుతుంది. విశ్వశక్తిని మనలోకి తీసుకునే ఏకైక మార్గం శ్వాస. శక్తి ఎప్పుడూ కూడా శ్వాసను అంటిపెట్టుకునే ఉంటుంది. ప్రాణాయామం, విద్య పట్టు సాధించగలిగితే సాధారణం కంటే ఎక్కువ మీరు విశ్వశక్తిని అధికంగా పొందుతారు. అలానే ఆలోచనల్ని అదుపు చేస్తారు కూడా. పాజిటివ్ థాట్స్ని కూడా కలిగి ఉంటారు.
బ్రహ్మముహూర్త సమయంలో నిద్ర లేచిన వారు కూడా తమ ఆలోచనల్ని అదుపు చేసుకుంటూ పాజిటివ్ థాట్స్ని కలిగి ఉంటారు. అలానే మెడిటేషన్ ద్వారా కూడా ఆలోచనలు అదుపులోకి వస్తాయి. ఇక యోగ ముద్రలో ఒక శక్తివంతమైన ముద్ర క్షేపణ ముద్ర. ఈ ముద్ర మీలోని పాజిటివ్నెస్ని పెంచడంలో ఉపయోగపడుతుంది. మీ బాడీ నుండి నెగిటివిటీని దూరం చేస్తుంది. ప్రతికూల ఆలోచనల్ని, భావోద్వేగాలను తొలగించడంలో సహకరిస్తుంది. సానుకూల శక్తితో మిమ్మల్ని, మీ బ్రెయిన్ని చార్జ్ చేస్తుంది. ఈ ముద్ర మిమ్మల్ని ఎల్లప్పుడూ సానుకూల ఆలోచనలతో ఉండేలా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. ఇటువంటి ఎన్నో సాధనలతో మీలో కలిగే అనవసరమైన ఆలోచనల్ని దూరం చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీరు అనుకున్న దాన్ని ఆకర్షించడంలో ఈ విశ్వశక్తి అటువైపుగా ప్రయాణిస్తుంది. అత్యంత త్వరగా మీరు అనుకున్నది సాధించగలుగుతారు. ఎప్పుడు అధిక సమస్యలతో బాధపడేవారు ఇటువంటి సాధనల్ని కనుక చెయ్యగలిగితే మీ లక్ష్యం ఎంత పెద్దదైనా సరే ఆ విశ్వశక్తికి చాలా చిన్నదని గుర్తుంచుకోండి. ధ్యానం, మంత్రం, జపం, ఎఫర్మేషన్స్, విజువలైజేషన్ ఇలాంటివి ఏం చేసినా సరే వాటన్నిటికంటే ముందు ఈ క్షేపణ ముద్రని కూడా వేసి చూడండి. దీన్ని ఒక అలవాటుగా చేసుకోండి. ఈ ముద్రలో 10 నిమిషాలు కూర్చున్నా చాలు. మీ ఆలోచనల్లో నెమ్మదిగా మార్పు రావడం ఆరంభమవుతుంది. సంకల్పాన్ని సిద్ధించుకోవడం కోసం శక్తిని సంపాదించడమే కాదు, ఆ శక్తిని అనవసరంగా వృధా కాకుండా చూసుకోవడం కూడా చాలా చాలా అవసరమైన విషయమని గుర్తుంచుకోండి. శక్తి, ధనం రెండూ ఒకేలాంటివని గుర్తుంచుకుంటే చాలు. ధనాన్ని అనవసరంగా వృధా చేయకూడదు అని తెలిసినట్టే శక్తిని కూడా వృధాగా ఖర్చు చేయకూడదు అని అర్థమవుతుంది. అదృష్టాల్ని, అవకాశాలని అందుకోవాలంటే ఆచరణ అనేది కూడా చాలా చాలా అవసరం. ఈ అన్ని విషయాలు మీకు అర్థమవ్వాలంటే కనీసం ఒక్క రోజైనా మీ మీద, మీ ఆలోచనల మీద మీ ఫోకస్ ఉంచండి చాలు. మీ శక్తి మీరు కోరుకున్న దాని మీదకి ఎంత ఉపయోగిస్తున్నారో, అనవసరమైన వాటి మీదకి, ఎందుకు పనికిరాని వాటి మీదకి ఎంత శక్తిని ఉపయోగిస్తున్నారో మీకే అర్థమవుతుంది. చెప్పాలంటే ఈ పరీక్షకి ఒక్క రోజు కూడా అవసరం లేదు, 1 గంట చాలు మిమ్మల్ని మీరు తెలుసుకోవటానికి. ఈ గంట సమయమే మీరు మీ లక్ష్యాన్ని చేరుకోగలరో లేదో అని మీకే తెలియచేస్తుంది. మీరు చేసే తప్పు, లోపం ఎక్కడుందో అర్థమవుతుంది. ముందు మనలోని లోపం ఏంటో తెలిస్తేనే కదా దాన్ని సరిచేసుకొని సరిదిద్దుకోగలిగేది. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.